2 daysలో ఎంక్వైరీ ఫినిష్ చేస్తాను. అది కాదు సార్. అప్పటి వరకు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఆ ఏసీపీ చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాడు. వాడికి దొరకకూడదు. ఒక మర్డర్ అటెంప్ట్ జరిగిందంటే ఎవరు చేస్తుంటారు, ఎందుకు చేస్తుంటారనేది ఎంక్వైరీ చేయాలి కదా. సావిత్రి, రేపొద్దుయం మన ఇద్దరం ఏసీపీ ఆఫీస్కి వెళ్ళాలి. ఎందుకండి? పిలవగానే వచ్చి ఓపిగ్గా మా ఎంక్వైరీకి సహకరించారు. మళ్ళీ ఏమన్నా అవసరమైతే కబురు చేస్తాను. త్వరలోనే ఆ నేరస్తుని పట్టుకునే బాధ్యత నాది. నందిని మీద జరిగిన అటాక్ కానివ్వండి, వాళ్ళ వదిన గారి మీద జరిగిన అటాక్ కానివ్వండి, కారణం మీరే అంటే మీరేమంటారు? ఒకటి మాత్రం ష్యూర్, తప్పు చేసినవాడు మా నుంచి తప్పించుకోలేడు. వాణ్ణి వదిలిపెట్టడం అనేదే జరగదు. రాత్రి పగలు నిద్ర లేకుండా చేసి ఆ ఏసీపీ అయినల్లుడు కొండందవి ఎలుకను పట్టినట్టు అంత హడావుడు చేసి చేతులెత్తేశాడు. మనం అనవసరంగా భయపడ్డాం గాని అల్లుడు ఆ తంత్రగడి మాయలో ఉన్నా తెలివిగా ఎక్కడ ఏ ఆధారం దొరకకుండా ప్లాన్ చేశాడు మావా. పొటేలా పొటేలా పొడిచిరావి అంటే కసాయి కొట్టుకుపోయి కైమ అయిందంట. అట్టా ఉంది ఆ ఏసీపీ కథ. మొత్తానికి మనకు వాడి భయం లేకుండా పోయింది మావా. వాడి ఊపు చూసి ఎప్పుడు ఏ చెట్టుకు అడ్డం పడి పరిగెత్తాల్సి వస్తుందని భయపడి సచ్చాను అనుకో అల్లుడు. సరేలే, ఇక మనం భయపడాల్సిన పనే లేదు. పని లేదే రత్తాలు అంటే చెంగు చేతికిచ్చి చేతి చుట్టూ తిరగమన్నట్ట. అట్టా ఉందిరా అయ్యా మన పరిస్థితి. మన పని తీసుకుపోయి ఆ తంత్రగాడి చేతిలో పెట్టి అన్నం పొట్లాల కోసం ఎదురు చూసే వరద బాధితుల్లా అయిపోయాం. అల్లుడు, సమయానికి వచ్చావు. అడ్డాలన్నీ తొలగిపోయాయి. నీ గురువు నీకు అప్పగించిన పనే మిగిలింది. గుర్తుంది. నీకు గుర్తుండటం కాదురా అయ్యా మనకు కావాల్సింది. వాళ్ళు జనాలకి గుర్తులుగా మిగిలిపోవడం. ఆలస్యం చేయకుండా ఆ సావిత్రిని తీసుకుపో. అక్కడ అడవి జంతువులకు ఆహారంగా వేస్తావో అమ్మోరికి బలిస్తావో నీ ఇష్టం, కానీ తిరిగి నువ్వు అక్కడే రావాలి. సంతకు పోయి సరుకులు దమ్మంటే ఆకులు అమ్మేదాన్ని తగులుకొని అడవికి పోయాడట. అట్టాగే అటునుంచి అడిపోయావు. ఎలా కనిపిస్తున్నా నీ కళ్ళకి? మావా, వాడిని ఎందుకు గెలుతావు? మనిషే తేడా అనుకుంటే మాట కూడా తేడాగుందేంది అల్లుడు. వీడు ఆ తంత్రగాడి ప్రభావంలో ఉన్నాడుగా, అలాగే ఉంటాడు. మరి పెళ్ళాంతో చెల్లెలతో బాగానే మాట్లాడుతున్నాడుగా. తంత్ర వశీకరణ శక్తితో తను అక్కడి నుంచి ఏం ఆదేశిస్తే అలా చేస్తుంటాడు. చూడలుడు, ముందు సావిత్రిని పైకి పంపించిరా. వచ్చాక నందిని సంగతి ఎక్కడ చూసుకుందాం. అలాగే. పులిని కొట్టాక పులిపిల్లదేముందిలే, సంకలో పెట్టుకొని సాగు కొట్టొచ్చు. ముందు ఆ సావిత్రి సంగతి చూడు. ఈడమ్మ కడుపుగాల ఆ చూపేంది అల్లుడు. ఆ చూపు చూస్తుంటే గుండె గుబేలు మంటుంది. చూసావమ్మా, అదని ఇదని ఆ పోలీసులు మనల్ని ఎలా డిస్టర్బ్ చేశారో. పోనీలే అన్నయ్య, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తుంటే ఇంత హడావుడి ఎందుకమ్మా? నిజంగా వాళ్ళు చెప్పినట్టు ఎవరో ప్లాన్ ప్రకారం ఇదంతా చేస్తుంటే చేసిన వాడెవడో దొరకాలిగా. ఎవడో డబ్బు కోసమో బంగారం కోసమో ఆశపడి మీ వదిన మీద దాడి చేస్తే దానికి 100 కథలల్లి మనల్ని టెన్షన్ పెట్టి మీ వదిన్ని భయపెట్టి చివరికి సింపుల్గా ఏం లేదు, ఎలాంటి సాక్ష్యాలు దొరకలేదు అన్నారు. సరేలే అన్నయ్య, వాళ్ళ అనుమానం తీరకపోయినా మన టెన్షన్ తీరిపోయిందిగా.
కానీ వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేశారు కదమ్మా. అనవసరంగా అందరినీ కంగారు పెట్టేశారు. మన సంగతేమో కానీ వదిన బాగా భయపడిపోయిందన్నయ్య. నేను పెట్టిన బాధలు చాలు తనని సరదాగా బయటికి తీసుకెళ్దాం అనుకుంటే మధ్యలో ఈ ఏసీపీ వచ్చి అనవసరంగా లేనిపోని టెన్షన్ పెట్టాడు. ఇప్పుడు టెన్షన్స్ తీరిపోయాయి కదా, వదిన నువ్వు కలిసి బయటికెళ్ళి రండి. కరెక్ట్గా నేను అదే అనుకుంటున్నానమ్మా. సరే, జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఈ టెన్షన్స్ నుంచి సావిత్రిని అర్జెంటుగా బయటికి తీసుకురావాలి. అందుకే మీ వదిన్ని రెడీ అవ్వమని చెప్పు. రేపు ఉదయాన్నే బయలుదేరి అనంతగిరి హిల్స్కి వెళ్తాం. ఆ పని చెయ్యన్నయ్య. వదినకు కూడా ఈ వాతావరణం మారితే బాగుంటుంది. రేపు వెళ్ళటం మాత్రం కన్ఫామ్ అమ్మా. ఉదయాన్నే బయలుదేరతాం. మీ వదిన్ని రెడీగా ఉండమని చెప్పు. అలాగే అన్నయ్య. ఆ ఏసీపీ గాడి వలన ఇప్పటికే దాని చావు 2 రోజులు వాయిదా పడింది. రేపు వెళ్ళడం కన్ఫామ్. ఆ ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా అది చావడం కన్ఫామ్. వదినా, నీకు గుడ్ న్యూస్. క్యాన్సిల్ అయిపోయిన మీ టూర్ రేపు కన్ఫర్మ్ అయింది. రేపు ఉదయాన్నే టూర్కి బయలుదేరాలి. నిన్ను రెడీగా ఉండమని అన్నయ్య చెప్పాడు. పద పద, బ్యాగ్ సర్దుకుందు గాని. అదేంటి వదినా, అన్నయ్య సరదాగా టూర్కి వెళ్దామంటే నువ్వేంటి అలా డల్గా ఉన్నావు? ఈ పరిస్థితుల్లో టూర్కి వెళ్ళటం అవసరమా? నాకెటూ వెళ్ళాలని అనిపించడం లేదు. అదేంటి వదినా, అన్నయ్యకి లేదా టెన్షన్? అయినా నీ సంతోషం కోసం అన్నయ్య టూర్ ప్లాన్ చేస్తే ఇప్పుడు నువ్వు ఇలా అన్నావంటే బాధపడ్డా. మనసంతా అదోలా ఉంది నందిని. మనల్ని చంపాలని ఎవరూ అంత ప్లాన్గా ట్రై చేస్తున్నారు అంటే మనం ఎవరికి ఏ ద్రోహం చేశామని మనల్ని చంపాలని చూస్తున్నారు. ఇదే ఇక్కడున్న దగ్గర నుంచి ఇలాంటి ఆలోచనలతో బాధపడతావనే అన్నయ్య నిన్ను బయటికి తీసుకెళ్లాలని ప్లాన్ చేశాడు. మనసు కష్టంగా ఉన్నప్పుడు మనశ్శాంతిని వెతుక్కుంటూ వెళ్ళాలొదినా. నా మాట విని అన్నయ్యతో అనంతగిరి హిల్స్కి వెళ్ళి సరదాగా 4 రోజులు ఉండిరండి. అది కాదు నందిని. నువ్వింకేం మాట్లాడుకు. నీ లగేజ్ అంతా నేను సర్ది పెడతాను. ఉదయాన్నే లేచి అన్నయ్యతో వెళ్ళడానికి రెడీగా ఉండు చాలు. వదినా, అసలు విషయం మర్చిపోయాను. అనంతగిరిలో మన కులదైవమైన అనంత పద్మనాభస్వామి గుడి ఉందంట. అన్నయ్య నువ్వు వెళ్ళి ఆ స్వామిని దర్శించుకుని రండి. మనకున్న అన్ని దోషాలు తొలగిపోతాయి. కాస్త నవ్వుతూ ఉండొదినా. అన్నయ్య చూస్తే బాధపడతాడు. నేను వెళ్ళి నీ లగేజ్ సర్దుతాను. అమ్మా నందిని, ఏంటన్నయ్యా? మీ వదిన్ని త్వరగా రమ్మని చెప్పమ్మా. అలాగే అన్నయ్య. చావడానికి ఎంత అందంగా ముస్తాబై వస్తున్నావే. రా రా. రా సావిత్రి,
ఇప్పటికే లేట్ అయిపోయింది. బయలుదేరదామా? ఆ, అలాగే. పద. నీకు ఈ ఆనందం అక్కడి వరకేనే. అక్కడికి వెళ్ళడమే తప్ప తిరిగి రావడం ఉండదు. ఏవండి, ఏంటి సావిత్రి? అది లగేజ్. ఆల్రెడీ కార్లో పెట్టేశాను. పద. ఉమ్, అన్నయ్య ఆగు. మేం టూర్ వెళ్తున్నామని మీరు ఎక్కడికో బయలుదేరినట్టున్నారు? ఎక్కడికో కాదు బాబు, మేము మీతో పాటే వస్తున్నాం. మీరెలాగూ అనంతగిరి వెడుతున్నారు. అక్కడ అనంత పద్మనాభస్వామి వారి గుడుంది. ఆయన మన కులదైవం కాబట్టి మేము వచ్చి దర్శనం చేసుకుందామని బయలుదేరాం. నువ్వేంటి అలా చూస్తున్నావు? కారెక్కు. ఉమ్, అదేంటమ్మా, మీరు వస్తామని ఒక్క మాట కూడా చెప్పలేదే? ఇందాకటి వరకు మేము అనుకోలేదు బాబు. సావిత్రి రెడీ అవుతుంటే మళ్ళీ కుదురుతుందో లేదో వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుందామని బయలుదేరాం. అవునన్నయ్య, ఇంతకు ముందే అనుకున్నాం. పోనీలేండి, అందరం కలిసి వెళ్దాం, సరదాగా ఉంటుంది. సరే సరే, పదండి. పదవే. వదినా, అటు చూడు. సావిత్రి, పచ్చగా ఆ చెట్లు చూడు ఎంత అందంగా ఉన్నాయో. మొదటిసారిగా ఇలా బయటికి రావటం చాలా సంతోషంగా ఉందమ్మా. అవును పిన్ని, ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకేగా అన్నయ్య హిల్ స్టేషన్కి వెళ్ళడానికి ప్లాన్ చేసింది. చాలా రోజుల తర్వాత మీ మొహంలో ఆనందం కనిపిస్తోంది. వెళ్లే దారే ఇంత బావుంటే వెళ్లే చోటెలా ఉంటుందో. చాలా బాగుంటుందంట అత్తయ్య. అవునవును, చావడానికి చాలా బాగుంటుంది. మీ మొహాల్లో ఈ సంతోషం ఈ ఒక్కరోజేనే. నా పేరు పలాస, ఊరు ఒరిస్సా. అది ఇంత దగ్గరగా వచ్చి చెప్పాలా? నడుచుకుని చచ్చాను. మనం దడుచుకున్నామని చావు రాదు. చచ్చాక దడుపు ఎలాగూ ఉండదు. వీడెవడమ్మా తిక్కతిక్కగా మాట్లాడుతున్నాడు? నేను ఇక్కడ బాయ్. సామాన్లు మోసిన దగ్గర నుంచి అన్నాలు పెట్టేదాకా అన్నీ నేనే. ముందు కార్లో లగేజ్ తీస్తారా?
రూమ్ నెంబర్ ఎంత? లోపలికి రాణిస్తే రిసెప్షన్ లో అడిగి చెప్తాం. నన్ను అడగమంటారా? లోపలికి రానివ్వకుండా నువ్వెవర్రా బాబు? శివుడికి నంది, ఈ రిసార్ట్కి నేనే. ఏయ్, ముందు లగేజ్ లోపల తీసుకెళ్ళిపెట్టు. 10 దాటితే టిఫిన్ ఉండదు, 2 దాటితే అన్నం ఉండదు. నీకంత కష్టం అవసరం లేదులే, మేం బయట తింటాం. పదండి. తప్పకుండా సార్. సరే ఉంటాను సార్. చెప్పండి సార్. సత్య ఫ్రమ్ హైదరాబాద్. ఓకే సార్. ఇక్కడ సంతకం పెట్టండి సార్. మీ పేరు డీటెయిల్స్ రాసి సంతకం పెట్టండి సార్. సార్ వాళ్ళకి 401, 402 చూపించు. అలాగే అన్ని చెక్ చేయించు. ఇంకో బాయ్ లేడా? ఈ అడవిలో వీడు తప్ప ఎవరు పనిచేయరు మేడం. పదండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. చుట్టూ అడవి, రాత్రిపూట బయటికి రావద్దు, భయపడతారు. రాత్రిపూట ఏమో గాని పగలే నువ్వు భయపడుతున్నావు. ఎవరెవరు ఏ గదిలో ఉంటారు? మేం చూసుకుంటాం గాని ముందు నువ్వు రూమ్ లోపించేసి పోరా నాయనా. రూములో హీటర్ ఉండదు. వాటర్ ఉంటుందిగా, అది చాలే. ఐ రిసార్ట్ చాలా బాగుందండి. అవును. వదినా, నువ్వు కూడా రా. సావిత్రి, నువ్వు వెళ్ళమ్మా. ఇక్కడ నీ చావు కూడా చాలా బాగుంటుందే. నువ్విక్కడి అందాలని చూస్తున్నావు, నేను నిన్నిక్కడ చంపడం కోసం మంచి స్థలం చూస్తున్నా. వదినా, ఇక్కడ ఒక ఫోటో తీవా? ఓకే. వదినా, నువ్వు కూడా రా. నందిని జాగ్రత్త. అబ్బా, ఏం కాదులే. అత్తయ్య అలా చూస్తూ ఉండే బదులు రావచ్చుగా. నువ్వు ఆడమ్మా. బాగా వచ్చింది కదా, చూడండి. అత్తయ్య, ఇదేవాకు? నాకేం తెలుసే తల్లి, అసలే మతిమరుపు. అత్తయ్య, వాడు చూడు నన్ను ఎలా చూస్తున్నాడో. అమ్మో, వాణ్ణి చూడు మాకే తల్లి. వాణ్ణి చూస్తేనే నా గుండె దడగా ఉంది. ముందిక్కడి నుంచి పదా. ఏవండి, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను. ప్రయాణం చేసేసరికి బాగా బడలికగా ఉంది. సరే.
నిన్ను ఇంత దూరం తీసుకొచ్చింది శాశ్వతంగా పైకి పంపించడానికేనే. ఏమండి? ఏమండి? ఇదేంటి? అరుపు వినిపించాలి కదా, పిలుపు వినిపిస్తోందేంటి? ఏమండి? ఎక్కడికెళ్ళారండి? బయటే ఉన్నాను. ఆన్లోనే ఉన్న కరెంట్ షాక్ కొట్టకపోవటం ఏంటి? అసలు కరెంట్ ఉందా లేదా?
ఫ్యాన్. ఆ, ఏంటండి ఫ్యాన్ తిరగడం లేదు? కరెంట్ లేదా? అదే చూస్తున్నాను. 1 మినిట్. మ్. హలో రిసెప్షన్. ఎస్ చెప్పండి. పవర్ లేదా? లేదు సార్, ఇంతకు ముందే ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది, రిపేర్ చేస్తున్నారు. ఒక 10 మినిట్స్లో వస్తుంది. ఏమైందటండి? ట్రాన్స్ఫార్మర్ పేలిపోయిందట. అయ్యో అవునా? మ్. ఆ, నందిని వాళ్ళు నీకోసం వెయిట్ చేస్తున్నారు. ఓ సరే. మ్. కరెంటు పోయి నీ ప్రాణాలు పోకుండా కాపాడిందే. నిజంగా ఈ ప్లేస్ చాలా బాగుంది కదూ? అవునదినా, చుట్టూ అడవి, అడవి మధ్యలోంచి ఈ దారి చాలా బాగుంది. చుట్టుపక్కల చూడాల్సినవి చాలా ఉన్నాయంట. ఈ 2-3 రోజుల్లో అన్నీ తిరిగి చూడాలి. ముందు మనం వచ్చింది దేనికి? అనంతగిరి పద్మనాభస్వామిని దర్శించుకోవాలని కదా. దర్శనం అయిన తర్వాతే ఏదైనా. అదిగో అనంతగిరి గుడికి ఇంకా 1 కిలోమీటరే అంట. అవునా? అవును పిన్ని, బోర్డు మీద రాసుంది. అమ్మయ్యా, ముందు ఆయన దర్శనమైతే అదే 10,000. నువ్వేంటన్నయ్యా ఏం మాట్లాడడం లేదు? మీరు మాట్లాడుతున్నారు కదమ్మా, ఇంకా నేను మాట్లాడేదేముంది? త్వరగా గుడికి పోనీ బాబూ. మన కులదైవం, ఆయన్ని దర్శనం చేసుకునే అదృష్టం ఇన్నాళ్లకు కలుగుతోంది. అరే అదిగోండి గుడొచ్చేసింది. అన్నయ్య రా. గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం
అన్నయ్య ఏమండి ఏమైందన్నయ్యా? ఉల్లిగాటికి ఊరంతా ఉలిక్కి పడిందని నువ్వేంద్రయ్యా అట్టా ఉలిక్కిపడ్డావు? కులదైవానికి పూజ చేయగానే నా ఆధీనంలో ఉన్న నీ అల్లుడు బయటపడ్డాడురా. అయిపోయిందిరా. అటుకులు అమ్ముకునేవాడు అట్లు అమ్ముకొని బతకాల్సి వచ్చిందని నిన్ను నమ్ముకున్నందుకు చివరికి నువ్వు చెప్పేది ఇదే? ఏంది స్వామి నువ్వు? నీ వశంలో ఉన్నాడు, నువ్వు చెప్పినట్టు విని తన ప్రాణాలు తీస్తాడు అనుకుంటే నీ వశీకరణ శక్తి నుంచి బయటపడ్డాడంటే ఇంకేం చేస్తాడు? ఒక్కటి మాత్రం చేస్తాడు. పెళ్ళాన్ని వేసుకొని అడివంతా తిరిగి ఆనందంగా వస్తాడు. వశం తప్పితే వదులుతానా? ఎంత దూరంలో ఉన్నా వశం చేసుకోగల దివ్యశక్తిరా నాది. మీరు చెప్తున్నారు, మేము వింటున్నాం, పని మాత్రం కావట్లేదు. అవుతుందిరా. పోతాను అన్న ముసల్ది పోయింది కదా అని పాడగడితే పైకి లేచి పళ్ళ రసం అడిగిందంట. అట్టా ఉంది నీ కథ. అవుద్ది అంటావు, ఏమీ కాదు. ఇదిగో మనలో మన మాట అసలు అవుద్దంటావా? మూర్ఖుడా, నన్నే అనుమానిస్తున్నావా? తంత్రమంత్ర శక్తులను ముద్రించి గజకర్ణ గోకర్ణ శక్తులను అవలేలగా అభ్యసించి పిశాచాల శక్తులను శాసించగల ఈ తంత్రనే అనుమానిస్తున్నావా? నా వశీకరణ శక్తి నుంచి బయటపడిన వాణ్ణి ఇప్పుడే నా వశం చేసుకుంటాను, చూడరా. ఉప్పు చేపలో ఉప్పున్నట్టు వీళ్ళు కూడా రోషం ఉంది అల్లుడు. నువ్వు ఊరుకోమావా? విన్నాడంటే మనల్ని మడిసి మంటల్లో పెడతాడు. చింతాకు చింతకాయలోకు అని అది నిజమేలే. మనం ఇక్కడున్నామేంటి? ఇక్కడికి ఎందుకు వచ్చాం మనం? అదేంటన్నయ్యా, ఇక్కడికి వెళ్దామని చెప్పింది నువ్వు, ఇంత దూరం అందరినీ తీసుకొచ్చిందే నువ్వు. ఏం తెలియనట్టు అలా అడుగుతున్నావేంటి? నేను తీసుకొచ్చానా? అదేంటండి అలా అడుగుతున్నారు? ఏంటన్నయ్యా అలా ఉన్నావు? సడన్ గా ఏమైంది నీకు? స్వామివారి గుడి కదమ్మా, అందున కులదైవం. ఒంట్లో చిన్న చిన్న దోషాలేమైనా ఉంటే అలాగే అనిపిస్తుంది. సరే రా అన్నయ్య, రా అన్నయ్య, రా లే, పద వెళ్దాం. అమ్మా, నీ ఆయువు తీయాలన్న ఆశతో ఉన్నారు తల్లి. మృత్యువు నీ చుట్టూ తిరుగుతుంది. నువ్విక్కడ ఉంటే నీ ప్రాణాలకే ప్రమాదం. పో, వెళ్ళిపో, మృత్యువుకి దూరంగా వెళ్ళిపో.
చావుకి సమయం దగ్గర పడిందే. సావిత్రి, గుడికొచ్చి ఇలా కూర్చుండిపోతేలా? రా, అలా తిరిగేసొద్దాం. ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదులే బాబు. గుళ్ళో స్వామీజీని దర్శించుకునేటప్పుడు అదోలా అయిపోయావు. ఓ అవునా, నాకలా ఏం అనిపించలేదే. అదేం పెద్ద విషయం కాదులే అన్నయ్య. వదినా నువ్వు అలా తిరగాలనుకున్నారు కదా, వెళ్ళిరండి. వదినా వెళ్ళండి. మీరు కూడా రండి. సత్యం నిన్ను రమ్మంటుంటే మధ్యలో మేమెందుకులేమ్మా? వెళ్ళి త్వరగా వచ్చేయండి. వెళ్ళండి వదినా. మీరేదో సరదాగా టూర్కి రావాలనుకుంటే మేం రావడమే తప్పు. ఏదో కులదైవాన్ని చూద్దామని అత్తయ్య అంటే వచ్చాం. మీ ఏకాంతానికి మధ్యలో మేమెందుకులే అమ్మా, వెళ్ళిరండి. కొట్టేస్తా నిన్ను. సావిత్రి, ఆలస్యం అయిపోతుంది. దేనికి? అదే మనం త్వరగా వెళ్ళాలి కదా అంటున్నాను. అవునమ్మా, త్వరగా వెళ్ళి అలా తిరిగేసిరండి. అలాగే. వదినా త్వరగా వచ్చేయండి. మాటల్లో పడి మమ్మల్ని మర్చిపోయి వెళ్ళిపోయారు. మనమిక్కడికి ఎలా వచ్చాము అనగానే బిత్తరపోయాను. సడన్ గా అలా అన్నాడేంటమ్మా? నువ్వే అన్నావు కదా అత్తయ్య, ఒంట్లో చెడు ప్రభావం ఏమన్నా ఉంటే పోతుందని. అలాంటిదే జరుగుంటుంది. నిజమేలే. లేదంటే అంతలోనే అలా ఎలా మాట్లాడతాడు? ఏదో ఒక క్షణం అలా అన్నా మళ్ళీ చూడు, వదిని తీసుకుని ఎంత హ్యాపీగా వెళ్తున్నాడో. వాళ్ళలా ఆనందంగా ఉంటే అంతకన్నా కావలసిందేముందమ్మా? మన పెళ్ళయ్యాక మొదటిసారి బయటికి తీసుకొచ్చారు. అది ఇంత అందమైన ప్రదేశానికి తీసుకొచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉందండి. మధ్యలో మీరలా మారిపోయి కనీసం నాతో మాట్లాడకుండా నన్ను ఒక శత్రువులా చూస్తుంటే ఎంత బాధపడ్డానో తెలుసా? దేవుడి దయ వల్ల మళ్ళీ మీ మనసు మారింది. ఎప్పుడు ఇలాగే ఆనందంగా ఉంటే ఇంతకన్నా నేను కోరుకునేది ఏదీ లేదండి. సంతోషంగా ఉంటావు సావిత్రి. సంతోషం తప్ప బాధ అనేది తెలియని ప్రపంచంలో నిన్నుంచాలనే నేను ఆలోచిస్తున్నాను. ఇంతకాలం ఈ ప్రేమకు దూరమై నేనెంత నరకం అనుభవించానో నాకు తెలుసండి. ఏవండి, మాటల్లో పడి చాలా దూరం వచ్చేసినట్టున్నాం. వెళ్ళిపోదామండి. ఇన్ని రోజుల తర్వాత సరదాగా బయటకొచ్చాం, అప్పుడే వెళ్ళిపోదామంటే ఎలా సావిత్రి? అడవి కదండి, భయంగా ఉంది. వెళ్ళిపోదామండి. వెళ్దాంలే సావిత్రి, నేనున్నాను కదా, భయం ఎందుకు? పద, కొంచెంసేపు అలా తిరిగొద్దాం. అడవి జంతువులు ఏవైనా వస్తే ఇబ్బంది కదండి. వచ్చిన పని అవ్వకుండా ఎలా వెళ్తాం? వచ్చిన పనా? అదే నీతో సరదాగా గడపాలని అనిపించింది, ఆ పని అవ్వలేదుగా అంటున్నాను. కాసేపు అలా తిరుగుదాం పద సావిత్రి, పదా.
సావిత్రి జాగ్రత్త. సావిత్రి నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికండి? మన కోసం ఇక్కడ వాష్రూమ్ ఎవరు కట్టించరు కదా, ట్రీ రూమ్కి. ఇప్పుడే వచ్చేస్తాను. ఏమండి? భయం వేస్తుంది, తొందరగా రండి. వస్తున్నానే. అసలు నీకు బతుకే లేనప్పుడు భయం ఎందుకే? ఏమండి? వస్తున్నా. ఎవరక్కడ? ఏమండి? చీకటి పడిపోతుంటే ఇక్కడేం చేస్తున్నారు మీరు? గుడికొచ్చి సరదాగా అలా తిరుగుదామని వచ్చామండి. సరదాగా వచ్చారా? బోర్డు చూడలేదా? క్రూరముగాలు తిరిగే ఏరియా ఇది. పదండి పదండి. ఆ గొడ్డలేంటండి? ఓ ఇదా, ఇది ఆ చెట్ల దగ్గర పడుంది. అడవిలో కట్టెలు కట్టుకునేవాడు ఎవరో దాచిపెట్టి ఉంటారులే. అది అక్కడ పడేసి మీరు పదండి. పదండి అమ్మా, ఇక్కడ ఎక్కువసేపు ఉంటాం మంచిది కాదు. పదండి. ఇంతసేపు రాకపోవడం ఏంటత్తయ్యా? అదేనమ్మా నాకు అర్థం కావట్లేదు. ఎందుకైనా మంచిది, మనమే వెళ్ళి చూద్దాం పదా. అదిగో వచ్చేసారు. ఎక్కడికి వెళ్ళారన్నయ్య ఇంతసేపు? మీకేమైందో ఏంటో అని ఎంత కంగారు పడ్డామో తెలుసా? కాసేపట్లో పెద్ద ప్రమాదం తప్పిందమ్మా. ఏమైంది? వీళ్ళిద్దరూ మాటల్లో పడి ప్రాణాల మీద తెచ్చుకున్నారమ్మా. మాటల్లో అడవి లోపలికి ఎంత దూరం వెళ్ళారో వాళ్ళకే అర్థం కాలేదు. అలా ఎలా వెళ్ళారు వదినా? వద్దనుకుంటూనే బాగా లోపలికి వెళ్ళిపోయాం. కాసేపట్లో చీకటి పడుతుంది. క్రూరముగాలు బయటకు వచ్చే టైం ఇది.
సమయానికి నేను చూశాను కాబట్టి సరిపోయింది, లేదంటే ఏ అడవి జంతువులకో ఆహారం అయిపోయేవాళ్ళు. మేము దేనికో ఆహారం కావటం కాదురా, ఇదే నా చేతిలో బలైపోయి ఉండేది. అనవసరంగా మధ్యలో వచ్చి దీని చావుకి అడ్డం పడ్డావు. ఎంత గండం గడిచింది? చుట్టూ అడివని తెలుసు కదమ్మా, అలా ఎలా వెళ్ళిపోయారు? మీరింకా రాలేదేంటా అని ఇందాకటి నుంచి మేము టెన్షన్ పడుతున్నాం. పోనీలేమ్మా, దేవుడి దయవల్ల ఏ ప్రమాదం లేకుండా బయటపడ్డారు, అది చాలు. చాలా థ్యాంక్స్ అండి. మా అన్నయ్య వదినలకి ఏ ప్రమాదం జరగకుండా తీసుకొచ్చారు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం. పర్వాలేదులే అమ్మా, సమయానికి అటు వెళ్ళాను కాబట్టి కాపాడగలిగాను, లేదంటే నేను మాత్రం చేయగలిగిందేముంది? చీకటి పడిందంటే జంతువులు మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తాయి. తొందరగా వెళ్ళిపోండి అమ్మా. సరే సరే, ఏం కాలేదుగా, ఇంకా దాని గురించి ఆలోచిస్తారేంటి? వచ్చింది సరదాగా ఎంజాయ్ చేయడానికి కదా. అలా మోహన్ చిన్నబుచ్చుకుంటే ఎలా వదినా? మన రిసార్ట్స్ లో క్యాంప్ ఫైర్ ఉందట, త్వరగా వెళితే ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేయొచ్చు. పదండి పదండి. నా మూడేం బాలేదు నందిని, అసలు తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఏంటమ్మా, ఇంటికి వెళ్ళిపోతావా? పాపం మా అన్నయ్య నీతో సరదాగా గడపాలని వస్తే అలా డిసప్పాయింట్ చేస్తే ఎలా? జరిగేవలా జరుగుతూ ఉంటాయి, వాటిని పట్టించుకోకూడదు. త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యి క్యాంప్ ఫైర్ దగ్గర ఆటపాటలతో అలరి చేద్దాం. పదండి. వదినా, నువ్వలా ఉంటే బాగోదు, నవ్వుతూ ఉండాలి. ప్లేస్ మారితే మూడ్ మారుతుంది. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పదండి. పద వదినా. అన్నయ్య పద. పదండి. మావా, ఏడీడు కనిపించట్లేదు? పూల బేరం ఆడతా శోభనం సంగతి మర్చిపోయాడని మన పని వదిలేసి మార బేరం పెట్టుకున్నాడా? ఏంద్ర అయ్యా అయిందే. ఏమిరా స్వామి, ఏమిరా మీ అవాకులు చవాకులు? మనిషి కనిపించకపోతే అలా మాట్లాడటం సహజమే కదా సామె. నచ్చిన పని నమ్మిన పని వదలడం ఈ తంత్రాకి అలవాటు లేదురా. స్వామి, ఇంతకీ పోయిన పైన అవుద్దంటారా? మనిషి పోయాడే గాని ఇంతవరకు మనం ఎదురు చూసిన కబురు రాలేదుగా. వస్తుందిరా. వెళ్ళింది నా శిష్యుడు. నా వశమైన తర్వాత నా మాట వాడికి వేదం. వాడు నేను చెప్పిందే చేస్తాడు. మరేది? ఇంతవరకు చల్లని కబురు విందామంటే ఏ చావు కబురు రాలేదే. వస్తుంది. వస్తుంది. కనిపించకుండా పోయిన పెళ్ళాం కడుపుతో వచ్చిందని ఓ కబురు వచ్చేది ఎప్పుడు, మేము వినేది ఎప్పుడు. వింటారురా. నా మాట కోసం వాడు ప్రాణాలు తీస్తాడు, వాడి ప్రాణాలు ఇస్తాడు. అదిరా ఈ తంత్ర వశీకరణ శక్తి. ఆ రోజు కోసం చూసి చూసే కళ్ళు కాయలు కాస్తున్నాయి. వరే 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 వరే, నిన్నో మొన్నో కాంట్రాక్టర్ వచ్చాడు, కాయలు కోసుకుందామనే. నువ్వు ఉండు మావా. ఇది చిన్న కార్యమేరా, అసలు కార్యం ముందుంది. ఈ చిన్న కార్యం అవట్లేదు స్వామి. ఇదైతేనే మాకు మనశ్శాంతి. కనీసం ఇద్దరిలో ఒకళ్ళు వచ్చారని తెలిసినా కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. గాలిలో కలిసే ప్రాణాల గురించి మీరు ఆలోచిస్తున్నారు. ప్రపంచాన్నే వశం చేసే
ఆ మరకత లింగం గురించి నేను ఆలోచిస్తున్నాను. చిగురుతో ఇగురు పెట్టుకుందామని ఒకటి ఆలోచిస్తే చింతకాయ పచ్చడి పెట్టుకుందామని ఇంకొకటి ఆలోచించిందంట. మొక్క మొలవకుండా కాయల గురించి ఆలోచించినట్లుంది నీ యవ్వారం. మూర్ఖుడా, మొక్కలు మొలుస్తాయి, కాయలు కాస్తాయిరా. మరేది మాటలు చెప్పుకోవడం తప్ప పనులు మాత్రం కావట్లేదు స్వామి. నా దృష్టంతా ఆ మరకత లింగం మీదే ఉందిరా. అసలేంది ఆ మరకత లింగం మీద అంత మోజు? కొనుక్కుంటే కొట్లోనైనా దొరుకుతుందిగా లింగం. అన్ని లింగాల్లా అది మామూలు లింగం కాదురా. సకల చరాచర సృష్టిని శాసించే ఆ మహాశివుని ఆత్మలింగంరా అది. కంటికి కనిపించని శక్తుల్ని మన ఆధీనంలోకి తీసుకొచ్చి ఏది కోరితే అది అనుకున్నది అనుకున్నట్లుగా జరిపించగల అది ఆ ముక్కంటి మూడో కన్నది. ఆ మరకత లింగాన్ని సాధించగలిగితే వెలుతురు తప్ప చీకటి లేని బతుకుల్రా మనవి. ఈ ప్రపంచమే మనకి పాదసేవ చేస్తుంది. వింటుంటే చెవులకి సమ్మగా ఉంది గాని అంత మహిమగల మరకత లింగం ఎక్కడుందో. హర హర మహాదేవ శంభో శంకర. 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 ఈశ్వరా, ఏంటి అన్నయ్య వాళ్ళు ఇంకా రాలేదు? వెళ్ళి తీసుకురా పోమ్మా. అలాగే అత్తయ్య. అదిగో మాటల్లోనే వచ్చేస్తున్నారు. మీకోసమే వెయిటింగ్. ఇంత ఆలస్యం చేస్తే ఎలా? కూర్చో అన్నయ్య. వదినా నువ్వు కూడా కూర్చో. ఏంటి క్యాంప్ ఫైర్ దగ్గర చలి కాచుకుందామని వచ్చారా?
సైలెంట్ గా కూర్చున్నారు? మరి మంటల చుట్టూ డాన్స్ చేయాలా ఏమిటి? కరెక్ట్ గా చెప్పావత్తా. ముందు పాటలతో మొదలుపెట్టి తర్వాత డాన్స్ కద్దాం. ఈ పాటలు ఆటలు నా వల్ల కాదమ్మా. అదేం కుదరదు. మాలో సీనియర్ నువ్వే కాబట్టి మొదటి పాటతో అంత్యాక్షరి మొదలుపెట్టు. అమ్మో, పాట నా వల్ల కాదమ్మా. అన్నయ్య, నువ్వన్నా చెప్పన్నయ్య. ఇంత దూరం వచ్చి సరదాగా ఒక ఆట పాట లేకుండా ఏంటిది? పాపం అత్తయ్య, నందిని అడుగుతోందిగా, సరదాగా మొదలు పెట్టండి. నా వల్ల కాదమ్మా. పాడండి అత్తయ్య. అబ్బో ప్లీజ్ పాడండి అత్తయ్య. ముందు కూర్చోండి. అయ్యో, ఇప్పుడు పాడత్తయ్య. ఏం పాడ్నే? అబ్బా పాడత్తయ్య. సరే. పచ్చని చిలకలు తోడుంటే, పాడే కోయిల వెంటుంటే, భూలోకమే ఆనందానికి ఇల్లు, లోకంలో కన్నీరింక చెల్లు. పచ్చని చిలకలు తోడుంటే, పాడే కోయిల వెంటుంటే, భూలోకమే ఆనందానికి ఇల్లు. చాలు చాలు, ఇంక నేను పాడలేనే. అన్నయ్య, నెక్స్ట్ నువ్వే పాడాలి. నా వల్ల కాదమ్మా. పాడాలి. నువ్వేంటి సినిమా మధ్యలో యాడ్ లాగా? మంటల మధ్యలోంచి లేసిన మనిషిలా ఉన్నావు. ఏంటి చెప్పు. రాత్రికి భోజనం క్యాంటీన్లో ఆర్డర్ ఇచ్చాంలే, నువ్వు వెళ్ళు. అన్నయ్య, స్టార్ట్ చేయి. నా వల్ల కాదమ్మా. ప్లీజ్ అన్నయ్య. అయినా లాతో నాకేం పాటలు గుర్తుకు రావడం లేదు. నీకు ఇష్టమైన పాటే పాడు. పాడన్నయ్య. నిను వీడని నీడను నేను, కలగా మెదిలే కథ నేనే. నిను వీడని నీడను నేనే, కలగా మెదిలే కథ నేనే. నిను వీడని నీడను నేను. అన్నయ్య వద్దన్నయ్య, ఆ పాట వింటుంటే నాకు భయం వేస్తుంది. ఆపే. వదినా, ఇప్పుడు నువ్వు. ప్లీజ్ నందిని. అన్నయ్య పాడాడు, అత్తయ్య కూడా పాడింది, ఇప్పుడు నువ్వు కూడా పాడాలి. పాడమ్మా. సరే. పాడుదినా. పాడు సావిత్రి. నీ జతగా నేనుండాలి, నీ ఎదలో నిండాలి, నీ కథగా నేనే మారాలి, నీ నీడనే నిలవాలి, నీ నిజమై నే నడవాలి, నీ ఊపిరి నేనే కావాలి. నీ జతగా నేనుండాలి, నీ ఎదలో నిండాలి, నీ కథగా నేనే మారాలి, నీ నీడనే నిలవాలి, నీ నిజమై నే నడవాలి, నీ ఊపిరి నేనే కావాలి. లా లా నందిని, ఇప్పుడు నువ్వు. లా లా
లలు దర్వాజలస్కరు బోనాల్ పండగ కస్తనాని రకపోతివి లగడీక పూలు పోరికి లబ్బరు గాజులు తెస్తనాని తెగపోతివి లగడీక పూలు పోరికి లబ్బరు గాజులు తెస్తనాని తెగపోతివి లలు దర్వాజలస్కరు బోనాల్ పండగ కస్తనాని రకపోతివి. అంత్యాక్షరి అయితే అయిపోయిందన్నయ్య. నెక్స్ట్ రౌండ్ డాన్స్. ఈసారి చిన్నదానివి కాబట్టి నీతో మొదలుపెట్టు. ఓకే. ఏం లేదమ్మా. ఏం లేకపోవడం ఏంటండి? ఇలా అయిపోయారేంటి? కొంచెం తలనొప్పిగా ఉంది అంతే. తలనొప్పా? తలనొప్పి ఎందుకు వచ్చిందండి? జరగాల్సిన పనులు జరగలేదని ఆలోచిస్తుంటే తలనొప్పి రాదా? ఇప్పుడేం జరగలేదు. అదే ఇలా సరదాగా ఉండాల్సిన మనం అన్ని రోజులు అలా దూరంగా ఉండిపోయాం కదా, దాని గురించి ఆలోచిస్తుంటే. జరిగిపోయిన వాటి గురించి ఎందుకండి ఆలోచించడం? అప్పుడు బాగోలేమో, ఇప్పుడు బాగున్నాం కదా. గదిలో బాగుంది, తీసుకొస్తాను, ఉండండి. ప్రాణాల మీద ఆశ లేదా? వెళ్ళిపో, బ్రతికిపోతావు. లేదంటే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. నా మాట వినకపోతే నీకు మరణం తప్పదు. తప్పదు, మరణం తప్పదు. తప్పదు, తప్పదు. వెళ్ళిపో, 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 వెళ్ళిపో. వదినా, నీకేమైంది?
ఏంటి ఇలా ఉన్నావు? ఎవరో స్వామీజీ గుడి దగ్గర కనిపించాడు. నీ ప్రాణాలకు ప్రమాదం, వెళ్ళిపో అన్నాడు. ఇప్పుడు కూడా గది ముందు కనిపించి అదే మాట చెప్తున్నాడు. గది బయట అలాంటి వాళ్ళని రిసార్ట్స్ లోపలికి ఎలా రాణిస్తారు వదినా? నువ్వేదో భ్రమ పడుతున్నావు. లేదు నందిని, అది భ్రమ కాదు. ఎవరొచ్చినా ఇటే వెళ్ళాలి కదమ్మా. మేమిందాక నుంచి ఇక్కడే ఉన్నాం. ఎవరొచ్చారమ్మా? అదంతా నీ భ్రమ. సర్లే కాని ఆడింది పాడింది చాలు. పదండి, భోంచేద్దాం. పద. రావదినా. ఆటలు పాటలు ఏంటిదంతా? ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈరోజు ఎలాగో గడిచిపోయింది. రేపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే సమస్య లేదు. నాశనం నాశనం చేస్తాను. ఎవరే ఫోను? ఫ్రెండ్ అత్తయ్య. హాయ్. ఎక్కడ మేడం? మీ టీ కోసం ఇంటికొస్తే ఇంట్లో లేరు? అనంతగిరికి వచ్చాం. ఓహో, టూరా? అలాంటిదే. మరి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు? మీరొచ్చే రోజులు ముందున్నాయిలే. అప్పుడు నాతో పాటు నువ్వు ఉంటావుగా? కనీసం వెళ్ళేటప్పుడు ఫోన్ చేయొచ్చు కదా. హెల్మెట్ పెట్టుకుని బైక్లో ఫాలో అయిపోయేవాణ్ణి. ఏంటి, బైక్లోనా? ఇక్కడికా? మరి ముందు నువ్వున్నావంటే వెనక బైక్లో ఉన్నా ఫ్లైట్లో ఉన్నట్టుంటుంది. ఏంటి మాట్లాడావు? రిటర్న్ ఎప్పుడు? ఈ ఏరియా వదిలి రావాలనిపించడం లేదు. హలో, అలా ఫిక్స్ అయిపోకు. ఇక్కడ నేను అన్యాయం అయిపోతాను. ఏమో పాపం. నీకు దూరంగా ఉండలేను కదా మేడం. ఏంటి సిగ్నల్స్ కట్ అయినట్టు మాట్లాడుతూ మాట్లాడుతూ అలా ఆగిపోతున్నావేంటి? అబ్బే ఏం లేదు. ఇంకేంటి సంగతులు? మీరే చెప్పాలి. ఒక అందమైన అమ్మాయి రోజు నా కళ్ళకొచ్చి బాగా డిస్టర్బ్ చేస్తోంది. నిద్ర కూడా పోనివ్వడం లేదు. అబ్బా, ఎవరో అమ్మాయి. ఎవరై ఉంటారు? మీ కలలోకి వచ్చేవాళ్ళు నాకెలా కనిపిస్తారు? మరి నీకు తెలియకుండానే నువ్వొస్తున్నావా? ఎక్కడికి? కల్లోకి. అప్పుడు నేను వచ్చే వరకు అలా కలలు కంటూనే ఉండండి. అంతేనా? అంతే. అవతల అత్తయ్య ఉంది, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. కాసేపు మాట్లాడొచ్చు కదా. అత్తయ్య ఉంది, ప్లీజ్ ఏమనుకోవద్దు. బాయ్. నీ స్పెషల్ ఎంట్రీ ఏంట్రా బాబు? భయపెట్టి చంపేస్తున్నావు. పడుకోవడానికి వెళ్తున్నాను. ఏమైనా కావాలా? కావాలి. ఏం కావాలి? కాస్త ప్రశాంతత. ఎక్కడ దొరుకుతుంది? నువ్వు వెళ్ళిపోతే దొరుకుతుంది. తప్పకే.
ఎక్కండి. ఎక్కడికండి? ఏం చెప్పకుండా హడావిడి చేసి తీసుకెళ్తున్నారు? దగ్గరలో మంచి వ్యూ పాయింట్ ఉందట, ముందు అక్కడికి వెళ్దాం. అది మిస్ అయితే మిస్ అవడం ఏంటన్నయ్యా? అంటే ఆ ప్లేస్కి వెళ్ళలేకపోతే బోటింగ్కి వెళ్దాం. వావ్, బోటింగా? అయితే ఈ రోజు ఫుల్ ఎంజాయ్ అన్నమాట. అమ్మో, నాకు నీళ్ళంటే భయమమ్మా. అందరికీ భయమే, అందుకే బోట్ ఎక్కిస్తారు. పదండి పదండి, టైం అవుతోంది. ఈరోజు నీ చావు తప్పదు సావిత్రి. రాతయ్యా, ఆ పల్లిపట్టి ఇవ్వా. నువ్వు డబ్బులు ఇచ్చేసి వచ్చేదినా? రాతయ్య. థ్యాంక్ యూ. బాబు, ఆయనెవరు? ఆయన మా గురుగారండి, నడిచే దేవుడు. ఆయన మీ గురువా? మరి పిచ్చి వాళ్ళ గుడి దగ్గర తిరుగుతున్నాడేంటి? గుడి దగ్గర తిరుగుతున్నారా? ఏం మాట్లాడుతున్నావమ్మా? మీరెవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో? అతను చనిపోయి 10 సంవత్సరాలు అయిందండి. ఆయన చనిపోయి 10 సంవత్సరాలైందా? అవునండి. కానీ ఆ రోజు నాకు... ఏంటి వదినా ఇక్కడే ఆగిపోయావు? రా వెళ్దాం. ఏమైంది వదినా? మనం నిన్న గుడికి వెళ్ళినప్పుడు ఆయన పిచ్చివాళ్ళ నాకు కనిపించాడని చెప్పాను కదా, ఆయనదే ఆ ఫోటో. ఆయన చనిపోయి 10 సంవత్సరాలు అయిందంటున్నారు. ఆయన చూసావా? అయినా మరి చనిపోయిన మనిషి ఎలా వస్తాడు వదినా? ఎవరినో చూసి ఆయన అనుకున్నావేమో. లేదు నందిని, నేను బాగా చూశాను. చనిపోయిన వాళ్ళు ఎలా కనిపిస్తారు వదినా? మీసాలు గడ్డలతో స్వామీజీలందరూ అలాగే కనిపిస్తారు. అలాంటి ఆయన్నే ఎవరినో చూసుంటావు. పద వెళ్దాం. రా వదినా, రా. వెళ్ళకు, ప్రమాదం, నీ ప్రాణాలకు ప్రాణహాని. వెళ్ళకు, నా మాట విను. ఏమైంది వదినా? నీకు ప్రాణహాని తప్పదు. నందిని, ఏంటొదినా? అది చూడక్కడ. ఏముందొదినా అక్కడ? ఏం కనిపించింది? అక్కడ నీకేం కనిపించట్లేదా? ఏముంది? అక్కడేం లేదు వదినా. తల్లి వెళ్ళొద్దు, నా మాట విను. వెళ్ళొద్దు, నీకు మరణశాస్తి తప్పదు. నీకేం కనిపించడం లేదా? ఏముంది? అక్కడేం లేదు కదా. నందిని, త్వరగా రండమ్మా, టైం అయిపోతోంది. వస్తున్నా అన్నయ్య.
రావదినా. వెళ్ళకు 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 వెళ్ళకు, నా మాట విను. వెళ్ళకు వెళ్ళకు వెళ్ళకు, నీకు ప్రాణహాని, నీకు ప్రాణాలకు ముప్పు. వెళ్ళకు. వెళ్ళకు వెళ్ళకమ్మా, వెళ్ళకు, నీ ప్రాణాలకు హాని. వెళ్ళకు. వదినా సూపర్ ఉంది. అమ్మా నందిని, ఈ వ్యూ కాదు, ఆ పక్కన వ్యూ చాలా బాగుంటుంది. రండి అక్కడికి వెళ్దాం. రా సావిత్రి. వదినా ఒక్క నిమిషం. అదే ఇక్కడ ఒక ఫోటో తీయండి. పిన్ని మీరు వెళ్ళండి, నేను తీస్తాను. చాలు చాలు, పద వెళ్దాం. అత్తయ్య అటు వెళ్దామా? వదినా రా. సావిత్రి, ఇక్కడ వ్యూ చాలా బాగుంది, ఒకసారి ఇటు రావా? వస్తున్నానండి, వస్తానుండు. వెళ్ళదునా. చూడు వ్యూ ఎంత బాగుందో. వావ్, వ్యూ పాయింట్ చాలా బాగుందండి. సావిత్రి, ఏమండి? అత్తయ్య, అన్నయ్య, ఏమండి? అన్నయ్య, ఏమండి? బాబు, అన్నయ్య, అన్నయ్య చెయ్యకు, ఏమండి?
ఏం కాలేదులేమ్మా. దెబ్బలు ఏమైనా తగిలేయండి? అలా పడిపోయావేంటయ్యా? కాలు జరిగింది అత్తయ్య. ఈ పూటకి తిరిగింది చాలే, వెళ్ళిపోదాం పదండి. ఏం కాలేదంటున్నాను కదా, పదండి మనం సరదాగా బోటింగ్కి వెళ్దాం. ఏం వద్దన్నయ్య, వదిన చెప్పినట్లు వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు ఏమైందని? స్లిప్ అయి పడిపోయింది నేను, మీరంతా డల్ అయిపోతారేంటి? పదండి పదండి సరదాగా బోటింగ్కి వెళ్దాం. వద్దులే బాబు, వెళ్ళి రిసార్ట్స్లో రెస్ట్ తీసుకుంది గాని పద. సావిత్రి నేను ఇంత దూరం తీసుకొచ్చింది దేనికి? అది వదిలేసి రెస్ట్ తీసుకునే సమస్య లేదు. సావిత్రి వెళ్దాం పదండి. పదమంటున్నానా? రండి దొరా. ఇంకా ఎంత దూరం రా? నడిచి నడిచి నవనాడులు కుంగిపోయాయి. అబ్బురాలు చూడాలంటే అంత సులభమా దొరా? ఆ అబ్బురాన్ని చూసేలోపు మా ప్రాణాలు పోయేలా ఉన్నాయి కదరా. కూసంత ఓపిక పట్టుదరా, కూతంత దూరంలోనే ఉండాలి. ఆ అద్భుతాన్ని సాధించాలన్న ఆశతో ఎక్కడ ఏ మూలన ఆ మహిమాన్వితమైన సర్వేశ్వరుడి శక్తి తెలుసుకోవటానికి ఏళ్ల తరబడి తప్పించాంరా. అల్పులు చేరలేని అద్భుతంరా అది. ఆ అద్భుతాన్ని మనకు చూపించటానికి ఏదో దివ్యశక్తి వీడిని పంపించిందిరా. వీడి వలన కొన్ని సంవత్సరాల మన శ్రమ ఫలించబోతోందిరా. దొరా, అదిగో మీరు అడిగిన మహా అద్భుతం. కంటికి కనిపించే ఆ వెలుగు కానరాని లోకాలకు పంపగలదు. మహిమాన్వితమైన ఆ మరకతలింగాన్ని చేరటం అంత సులభం కాదు. దారి చూపించిన వాడే ముందుగా వెళ్ళాలి. కోయదొరా, నువ్వు వెళ్ళు. వెళ్ళరా, అడవి బిడ్డవి, నీకేం అడ్డం ఉంది? వెళ్ళు. కపాలి, ఇప్పుడు నీ వంతు.
నీ తంత్రాశక్తితో మనల్ని లోపలికి రాకుండా అడ్డుపడే ఆ శక్తిని నిరోధించు. అలాగే స్వామి, నా తంత్రశక్తి ముందు ఏ శక్తి నిలబడలేదు. మనల్ని అడ్డగించే శక్తి దారి వదిలి ఆహ్వానించేలా చేస్తాను. వెళ్ళావు. ఏంటి స్వామి, ఆ మాంత్రికుడికి అసాధ్యమంటే ఈ మరకతలింగం దగ్గరకు వెళ్ళగలిగేవారు ఎవరు? ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసురా. ఇద్దరిని బలిచ్చాక నా నమ్మకమే నిజమని అర్థమైంది. ఈ మరకతలింగం దగ్గరికి అల్పులు వెళ్ళటం అసాధ్యం. లోపలికి ప్రవేశించగలిగేది ఆ భూపతి వంశీకులు మాత్రమే. ఈ నాగబంధాన్ని ఛేదించాలి అంటే వాళ్ల దగ్గరున్న శంఖం, శూలం, రుద్రాక్ష మూడింటిని కలిపి పూజ చేస్తేనే ఈ అష్టదిగ్బంధనం విడిపోతుంది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు స్వామి? హైదరాబాదులో ఉన్నారు. ఇప్పుడు మనం పట్టుకోవాల్సింది వాళ్ళనే. వాళ్ళ ద్వారానే ఈ మరకతలింగాన్ని పొందగలం. పదండి. ఆ సావిత్రిని చెరువులో శవాన్ని చేశాను. శబాష్! ఆ నందినికి కూడా మరణాన్ని ప్రసాదించరా. త్వరగా ఆ కార్యం కూడా పూర్తి చేసిరా. మీ వైఫ్ అడిగారు, అలా దూరంగా వెళ్ళారు. మరి లైఫ్ జాకెట్స్ ఎందుకు వద్దన్నారు? చెప్పండి. మరకతలింగం గురించి విన్నారా? మాకు తెలుసా అంటున్నారు. ఎంతకీ మీకు తెలుసా? తెలుసు. వాట్? వితౌట్ మై పర్మిషన్ రిసార్ట్స్ నుంచి ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదా. అలా ఎలా వెళ్ళారు?